అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడికి వచ్చేసరికి మనం అవిద్యా స్వరూపిణి అని పిలుస్తున్నాం. ఇదేంటి విద్య ఆవిడే అవిద్య ఆవిడే అని చెప్తున్నాం కదా. ఇక్కడ విద్య అవిద్యా స్వరూపం. అసలు విద్య అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటి? ఇందాకనే చెప్పుకున్నాం. ఫస్ట్ చెప్పుకున్నప్పుడు విద్య అంటే ఏంటి అంటే ఆ జ్ఞానానికి మనకి ఏదైతే కనెక్షన్ ఇస్తుందో దాన్ని విద్య అంటే, ఆ జ్ఞానాన్ని మనలోపు ఏదైతే నింపుతుందో దాన్ని ఎడ్యుకేషన్ అంటున్నారు. మరి అలాంటప్పుడు అసలు అవిద్య అన్నది ఉన్నదా అని ప్రశ్నించుకున్నాం అనుకోండి. అవిద్య గురించి చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పుకునేదే ఏంటి అంటే, విద్య ఎప్పుడూ కలుపుతోంది. మీరు చూస్తే అంటే జ్ఞానాన్ని మన్ని కలుపుతోంది. ఇక్కడ అవిద్య ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని మన్ని ఏం చేస్తోంది, విడదీస్తోంది. దానికి ఎగ్జాంపుల్స్ వరకు వెళ్ళక్కర్లే. మన లైఫ్ ఇప్పుడు జరుగుతున్న లైఫే చూసుకుందాం. ఈ జీవితంలో ఏంటిట అంటే చాలామంది చాలా 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 గొప్పగా చదివేసుకుంటున్నారు. అంటే ఏంటంటే పిహెచ్డీలు అనుకో, డబల్ ఎంఎస్సీలు అనుకో, చెప్పడానికి డబల్ ఎంఎస్లు అనుకోండి, లేకపోతే ఎంబీఏ, అన్నీ రకరకాలు చదివేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇంజనీరు డాక్టరు కలిపి చదివేసుకుంటున్నారు. కొంతమంది మ్యాథ్స్ మెడికల్ సైన్సు ఎంబైపీసీ అని చదివి రెండూ కలిపి ముందుకు తీసుకెళ్తున్నారు. కెమిస్ట్రీ కొంతమంది చేస్తారు, అంటే అంత తెలివైన వాళ్ళు అయిపోయారు కదా. ఎంత తెలివితేటలు జీవితానికి ఎందుకు పనికి రావట్లేదా అని ప్రశ్నించుకున్నాం అనుకోండి. ఎందుకు అంటే జీవితంలో చాలామందిని మీరు చూసినప్పుడు ఇది వరకు 60% మార్కులు వస్తే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వచ్చిందని చాలా గొప్పగా చెప్పుకునే రోజులు కాస్త పోయి ఇప్పుడు 99, 100% కూడా వచ్చేస్తున్నాయి. అంటే అంత గొప్పగా చదువుకుంటున్న పిల్లలు ఎందుకు కలిసి ఉండటం లేదు, ఎందుకు విడిపోతున్నారు? ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ అంటే అర్థం ఏమిటి అంటే, మీరు చూసుకున్నప్పుడు మన లైఫ్ అన్నమాట. మన లైఫ్ అంటే అర్థం ఏమిటండి అంటారు. ఈ జనరేషన్లో ఈ బాడీతో మనం ఏం సంపాదించినా సరే, అది డబ్బు అనుకోండి, కీర్తి ప్రతిష్టలు అనుకోండి, జ్ఞానం అనుకోండి, ఈ శరీరం ఉన్నంత వరకే ఉంటాయి. కానీ ఆ తర్వాత కనుక నిలబడాలి అంటే తప్పకుండా మన నెక్స్ట్ జనరేషన్ అన్నది చాలా అవసరం. ఎందుకు అవసరం అండి అంటారు, వాళ్ళే మనకి జీవితం ఇస్తారు. ఎందువల్ల మీరు చూసినప్పుడు అత్రి మహర్షి, అనసూయ అమ్మవారు వాళ్ళని చూసారనుకోండి, ఆ తల్లి కొడుకుని చూసినప్పుడు ఏమవుతుంది అంటే అత్రి మహర్షి చాలా గొప్ప ఆయన, అనసూయ అమ్మ కూడా చాలా గొప్ప ఆవిడ. కానీ ఆ కాలం తర్వాత వాళ్ళు ఇప్పటికి కూడా నిలబడ్డారు అంటే దానికి డెఫినెట్గా కారణం మాత్రం ఎవరు అంటే దత్తాత్రేయుల వారే. ఎందువల్ల అంటే ఆయన వాళ్ళ కొడుకుగా పుట్టి వాళ్ళని ఇన్ని రోజులు జీవించేటట్టు చేశారు. అలా మన స్టోరీలో రాముణ్ణి తీసుకోండి, దశరథ మహారాజు, లేకపోతే కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీళ్ళందరూ ఇన్ని రోజులు బతుకున్నారంటే దానికి రాముడే కారణం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు మనకి లైఫ్ ఇస్తాం, జీవితాన్ని. అంటే మనం ఎక్కువ కాలం బతకడానికి మన నెక్స్ట్ జనరేషన్ అన్నది ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు ఈ విద్య వాళ్ళకి ఎందుకు ఉపయోగపడట్లేదు, విడిపోతున్నారు ఎందుకు అని ప్రశ్నించుకుంటే విద్య ఉంది కానీ అనుభవైకమైన జ్ఞానం లేదు. ఎందుకంటే అభ్యాసం ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఊరికే చదివేస్తున్నారు, చదివేసి ఏం చేస్తారు, బట్టి పడతారు, టీచర్ చెప్పింది వింటున్నారు, రాసేస్తున్నారు. ఆ బట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేసరికి బట్టి కాస్త ఏమవుతుంది, జీరో. ఎందుకు అంటే చదివింది నెక్స్ట్ ఇయర్కి అది ఆ క్వశ్చన్ అలా వస్తేనే ఇప్పుడు పిల్లలు రాయగలరు. మీరు చూస్తే అంటే తెగ చదివేయడం వల్ల మార్కులు వస్తున్నాయి తప్ప అది నిజంగా వాళ్ళ అనుభవైకమైన జ్ఞానం కాదు. ఎప్పుడైతే దాన్ని అనుభవించామో ఆ నాలెడ్జ్ని, అప్పుడు ఏమవుతుంది, మన లైఫ్లో అమలు చేయాలనిపిస్తుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి అవిద్య ఎందుకైపోతుంది అంటే ఊరికే విన్నది. అంటే అందుకే లలితా శాస్త్రం కూడా అభ్యాసం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదవడం ఎంత విన్నది కాదు, మీరు చేసింది మాత్రం మీ లైఫ్లో అనుభవం కింద ఉపయోగపడుతుంది. దానికి మన ఇంట్లో చేసి వంట అవ్వచ్చు, లేకపోతే చదువుకున్న చదువు అవ్వచ్చు, ఏదైనా సరే మన అభ్యాసంతోనే. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో అదేంటి అంటే ప్రపంచాన్ని కలిపి ఉంచుతుంది. లేకపోతే మనం విడిపోవడానికి కారణం ఏమిటి, మన దగ్గర జ్ఞానం లేకపోవడమే. అదే అవిద్య అంటే. ఇప్పుడు సపోజ్ సోషల్ మీడియా ఉంది, జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు అని ప్రశ్నించుకున్నాం అనుకోండి. ఈ సోషల్ మీడియాతో, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కళ్ళని ప్రపంచంలో ఈజీగా కలవగలిగిన ఒక ఇదేంటంటే మధ్యలో అంటే మనకి వాళ్ళకి కలిసే మాధ్యమం అంటారు కదా, ఆ మాధ్యమం ఇది. ఇదే సోషల్ మీడియాతో చెడిపోవడం కూడా అవ్వచ్చు.
అంటే మనం ప్రపంచం నుంచి విడిపోవడం, చెడిపోవడం అంటే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, అదే మనమే ఒక ఇంట్లో ఉండి ఇద్దరూ కలిసి వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవాల్సిన స్థితి వస్తుంది. అంటే కారణం ఏమిటి? మన ఇద్దరికి మాట్లాడుకోవాలని లేకపోవడమే కదా. అంటే కనెక్షన్ అన్నది ఏమైపోయింది ఈ ఫోన్ వల్ల. అంటే దాన్ని ఎందుకు వాడుకుంటున్నాం? జ్ఞానం ఎప్పుడు దాని ప్రపంచంతో కలిసి ఉండడానికి వాడుకుంటున్నాడు. అజ్ఞానం ఎప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రపంచం నుంచి విడిపోవడానికి వాడుకుంటున్నాడు. అందుకని ఈ విద్యాస్వరూపిణి అన్న నామం మనం చదువుతూ ఉన్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రపంచంతో కలవడం అన్నది అలవాటు అవుతుంది. అంటే చూడండి, ఇందులో లలితా శాస్త్రంలో ఒక్క నామం చదివితే ఇంత గొప్ప కదా. అప్పుడు సహస్రనామాలు చదివితే ఏమవుతుందండి అంటే ఇందాక చెప్పిన వాగ్భవ కూటం, కామరాజ కూటం, శక్తి కూటం, 3 కూటాల్లో మన దగ్గర ఏం చెడు ఉందో మనకు తెలియదు కదా. అంటే ఏ అజ్ఞానం ఉందో మనకు తెలియదు. ప్రతి అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని నింపుతాయి ఈ నామాలు. కాబట్టి ఇది 1 చదివితే మంచిదా, 2 చదివితే మంచిదా కాదు, 1000 చదివితే పూర్తిగా మనలో మార్పు వస్తుంది. కాబట్టి ఆ 183 స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చదవడం ద్వారా మనలో ఏంటి అంటే ఫిజికల్ బాడీలో మార్పు వస్తుంది. అంటే భౌతిక శరీరంలో మార్పు వస్తుంది. స్పిరిచువల్ బాడీ అంటే ఏంటి అంటే ఆత్మ శక్తిని ఎంత బాగా పెంచుకోవచ్చు అంటే ఫస్ట్ 60 మన భౌతిక శరీరంలో మార్పులు తీసుకొస్తున్నాయి. అంటే మొదలు పెట్టిన దగ్గర నుంచి పార్వతీ పద్మనైనా పద్మరాగ సమప్రభ వరకు. రెండోది వచ్చేసరికి పంచప్రేతాసనాసీన నుంచి మొదలుపెట్టి దాక్షాయిని, దైత్యహంత్రి, దక్షయజ్ఞ వినాశిని, అవి ఆవిడ ఆధ్యాత్మిక శరీరం గురించి చెప్తూ వచ్చారు. అంటే ఇక్కడ ఏ చెడు ఉందో అది పోయి ఆ శక్తి లోపలికి రావడం ద్వారా మనలో ఆ దైవత్వ లక్షణాలు వచ్చి మనం ఆధ్యాత్మిక పురోగతి అన్నది ఆ 61 నుంచి 120 వరకు జరుగుతుంది. ఇంకా మూడోది వచ్చేసరికి చూడండి ఏమవుతుంది, ధరాందోళిత దీర్ఘాక్షి నుంచి మొదలుపెట్టి అక్కడ వచ్చేసరికి అనఘా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని, ఈ 180 వరకు ఏం చేస్తుంది, మన కారణ శరీరాన్ని శుద్ధి చేస్తున్నాయి. ఇక్కడ కారణ శరీరాన్ని శుద్ధి చేయడం అంటే అర్థం ఏమిటి అంటే ఆ తత్వం తెలియకే చాలామంది ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, లేకపోతే చూడండి ఇప్పుడు చూస్తున్నాం విష్ణుమూర్తి గొప్ప అంటే శివుడు తక్కువ, లేకపోతే నేను ప్రేమించే కృష్ణుడు గొప్ప, లేకపోతే ఇంకొక శివుడు లలితాదేవి గొప్ప, అంతా ఒక్కటే అని చెప్పినప్పుడు మీరు నేను ఒక్కటే, మనందరి మధ్యలో ఉన్న ప్రాణశక్తి ఒక్కటే అని చెప్పినప్పుడు ఆ లలిత, కృష్ణుడు, ఆ శివుడు అందరూ ఒకటే కదా, విష్ణుమూర్తిను. అప్పుడు ఆ భేదం ఎవరికి కనిపిస్తుంది? ఎందుకంటే విద్య లేనప్పుడే భేదం వస్తుంది. కాబట్టి ఈ ఎక్కడ 121 నుంచి 180 వరకు చదివే నామాలు ఆ భేదభావం అన్న దాన్ని మనతో తీసేసి అంతా ఒక్కటే అని మనకి మనం ఎందుకంటే ఎప్పుడైతే మన దగ్గర అనుభవైకమైన జ్ఞానం లేదో ఎప్పుడు మాటల వరకే పరిమితం అవుతుంది, చేతల్లోకి రాదు. ఆ చేతల్లోకి వచ్చేటట్టు ఈ మొత్తం 180 చేస్తాయి. ఆ తర్వాత ఏదైతే ఉన్నాయో ఆ 3 నామాలు, ఆ 3 నామాలే లలిత గురించి చెప్పారు. నిజం చెప్తే ఇవన్నీ మనం శుద్ధి చేసుకుంటే లలితాదేవి తత్వం ఏమిటి అన్నది అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానద్వాంత దీపిక ఆబాల గోప విదిత సర్వానుల్లంఘి శాసన శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివశక్తైక్య రూపిణి లలితాంబిక. మనలో అవిద్య పోయి విద్య రావాలి అంటే ఈ విధంగా అంటే ఈ 3 భాగాల్ని చదువుకోవడం ద్వారా మన స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఉన్న అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం. అజ్ఞానం ఏమిటి అంటే అహంకారమే. అదేంటి అంటే ఫిజికల్ బాడీకి నా కళ్ళు ముక్కులు బాగున్నాయని అహంకారం అయితే, స్పిరిచువల్ బాడీకి నేను ఆధ్యాత్మికవేత్తనేమో మిగతా వాళ్ళందరికీ ఏమీ తెలియదన్న అహంకారం అయితే, కారణ శరీరానికి ఏంటంటే నోటితో అంతా ఒక్కటే అని చెప్పడం, చేసి పనుల్లో మాత్రం మనకి ఎప్పుడూ కనిపించింది ఏంటి అంటే భేదం అన్నది కనిపిస్తోంది. ఏంటంటే ఎనాలిసిస్ చేసే లక్షణం ఉందో ఈ 3టిని ఎప్పుడైతే తీసేసుకున్నామో అప్పుడు లలిత అంటే ఏంటి అన్న నిజమైన తత్వాన్ని అర్థం చేసుకోవడమే ఇక్కడ విద్య అవిద్యా స్వరూపిణి అంటే. కాబట్టి అందరూ మొత్తం లలితా సహస్రం అంతా చదవడం ద్వారా అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఆవిడకి ఏమి స్తోత్ర పఠనం చేయటం లేదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసుకుని జ్ఞానాన్ని మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి అందరూ ఆ అజ్ఞానం అనే అహంకారాన్ని తీసేసి జ్ఞానం అనే అమ్మతనాన్ని అనుభవాన్ని తెచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.